ప్రాచీన కాలంలో త్రిలోకాలను పాలించే దేవతలు తమ శక్తిని కోల్పోయారు. దుర్వాస మహర్షి శాపం వల్ల వారి తేజస్సు క్షీణించింది. దేవేంద్రుడైనటువంటి ఇంద్రుడు తన అహంకారం వల్ల మహర్షిని అవమానించాడు. ఆ శాపం ఫలితంగా దేవతల దరువు తమ అమరత్వాన్ని, వారి సామర్థ్యాన్ని, అలాగే శక్తిని కోల్పోయారు. అసురులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని దేవతలపైన దండెత్తారు. దేవతలు యుద్ధంలో ఓడిపోగానే అమరావతి నగరం నుండి వెళ్ళగొట్టారు. నిరాశతో నిండిన మనసులతో దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. ఇక బ్రహ్మదేవుడు దేవతల యొక్క దుస్థితిని చూసి కరుణించారు. దేవతలారా, ఈ సమస్యకు పరిష్కారం శ్రీమన్నారాయణుడే చెప్పగలరు. మనమందరం వైకుంఠానికి వెళ్దాం అని చెప్పారు. ఇక దేవతలందరూ కూడా వైకుంఠానికి వెళ్లి శ్రీహరిని స్తుతించారు. ఓం నమో నారాయణాయ, జగన్నాథ, త్రిలోక రక్ష అని వేద మంత్రాలతో స్తుతించారు. భగవంతుడు ప్రత్యక్షమై తన దివ్య రూపంతో ప్రకాశించారు. నీలమేఘ శ్యామల వర్ణంతో శంఖచక్ర గదా పద్మధరుడై అపురూప సౌందర్యంతో విరాజిల్లుతూ, దేవతలారా, మీ బాధ నాకు తెలుసు అని విష్ణువు చెప్పారు. అమృతాన్ని పొందాలి అంటే పాల సముద్రాన్ని మదించాలి. ఈ కార్యం మీరు ఒక్కరే చేయలేరు. అసురులతో సంధి చేసుకుంటే దేవతలు ఆశ్చర్యపోయారు. ప్రభు, మనం మన శత్రువులతో ఎలా చేతులు కలుపుకోగలం అని అడిగారు. అందుకు శ్రీ మహావిష్ణువు, విశ్వాసం ముచ్చడి అంతిమ ఫలితం మీదే ఉంటుంది. అసురులతో సంధి చేసి మందర పర్వతాన్ని, వాసుకి నాగాన్ని తాడుగా చేసి సముద్ర మదనాన్ని చేయండి. ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను అని హామీ ఇచ్చారు. దేవతలు అసురుల వద్దకు వెళ్లారు. వారి రాజు బలిచక్రవర్తి గర్వంతో అడిగాడు, ఓడిపోయిన దేవతలకు ఇప్పుడు ఏం కావాలి, ఎందుకొచ్చారు? అది ఇంద్రుడు వినయంగా ఇలా చెప్పారు. రాజా, కలిసి మనమందరం పాల సముద్రాన్ని మదిస్తే అమృతం లభిస్తుంది. అది పంచుకుందాం. బలి సలహాదారుడితో చర్చించి అంగీకరించాడు. అసురులు మరియు దేవతలు కలిసి మహోత్సవం ప్రారంభించారు. మందర పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించారు. కానీ అది చాలా భారీగా ఉంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడి మీద వచ్చి తన దివ్యమైనటువంటి శక్తితో ఆ మందర పర్వతాన్ని ఎత్తి దాని సముద్రం దగ్గర ఉంచారు. ఇక వాసుకి నాగరాజును తాడుగా చేసుకోవడానికి బ్రహ్మ మరియు విష్ణువు కోరారు. వాసుకి ఒప్పుకున్నాడు. కానీ ఒక షరతు పెట్టాడు. మదనం నుండి వచ్చే అమృతంలో నాకు భాగం కావాలి. దేవతలు మరియు అసురులు అందుకు సమ్మతించారు. దేవతలు మరియు అసురులు వాసుకుని పట్టుకున్నారు. అసురులు తలవైపు పట్టుకోవాలని పట్టుబడ్డారు. అది కూడా వారి అహంకారం కారణంగా దేవతలు వినయంతో వాసుకి యొక్క తోక వైపుగా పట్టుకున్నారు. విష్ణువు తన మాయతో ఎలా చేశారో వాసుకి యొక్క నోటి నుండి వెలువడే విషయాన్ని అసురులపైన పడేలా చేశారు. సముద్ర వదనం ప్రారంభమైందే కాని కాసేపటికే ఒక సమస్య వచ్చింది. మందర పర్వతం భూమిలో ఇరుక్కుపోసాగైతే లోతైన సముద్రంలో దానికి ఎటువంటి ఆధారం లేదు. ఇక ఆ సమస్యకు పరిష్కారంగా శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారాన్ని ఎత్తారు. తాబేలు రూపంలో సముద్రం యొక్క అడుగు భాగంలో స్థిరపడే తన గుండ్రని గవ్వ పైన ఆ మందర పర్వతాన్ని మోశారు. తిరిగి మదనం ప్రారంభమైతే 100 సంవత్సరాల పాటు మదనం కొనసాగుతూనే దేవతలు అలాగే అసురులు అంతా అలసిపోయారు. కానీ సముద్ర మదనాన్ని మాత్రం ఆపలేదు. ఆ మదనం ఫలితంగా మొదట విషయం హాలాహలం బయటకు వచ్చింది. భయంకరమైనటువంటి నీలరంగు విషయం. దాని వాసన మాత్రంతోనే ప్రాణులు మూర్ఛపోయాయి. త్రిలోకాలు గడగడలాడాయి. అందరూ వణికిపోయారు. అప్పుడు బ్రహ్మ మరియు విష్ణువు శివుని ప్రార్థించారు. మహాదేవా, త్రిలోక రక్షకుడివి నీవే. ఈ విషయాన్ని నీవే రక్షించగలవు. ఈ శివుడు కైలాసం నుండి వచ్చారు. పార్వతీదేవి ఆందోళనగా ఉంది. శివుడు నవ్వుతూ, భయపడకు పార్వతి, లోక కళ్యాణం కోసం ఏదైనా చేస్తాను అని చెప్పారు. శివుడు ఆ భయంకరమైన విషయాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. పార్వతి భయపడిందే. ఆయన గొంతును పట్టుకుంది శివుడు. ఆ విషయాన్ని తాకారు, కానీ అది గొంతులోనే ఆగిపోయింది. ఆగిన గొంతు అప్పుడే నీలం రంగులోకి మారింది. అప్పటి నుండి శివుడు నీలాకంఠుడు అని పేరుని పొందాడు. దేవతలు అసురులు పరమశివుణ్ణి స్తుతించారు. తిరిగి సముద్ర మదనం కొనసాగితే ఒకదాని తర్వాత ఒకటి సముద్రం నుండి అద్భుతమైన వస్తువులు బయటకు వచ్చాయి. కామధేనువు అన్ని కోరికలు తీర్చే దివ్య రూపం ఋషులకు మరియు బ్రాహ్మణులకు ఇవ్వబడితే, వచ్చే తెల్లని దివ్యాస్వం పలు చక్రవర్తికి ఇవ్వబడితే, ఐరావతం తెల్లని చతుర్థంగా అని ఇంద్రునికి ఇవ్వబడితే, కౌస్తంభం అది అపురూపం అయినటువంటి రథం శ్రీ మహావిష్ణువు దాన్ని ధరించారు.
పారిజాత వృక్షం దివ్యమైనటువంటి పుష్పవృక్షం. అది స్వర్గానికి తీసుకువెళ్ళబడిద్ది. రంభ, మేనక వారు అప్సరసలు అసలు స్వర్గానికి వెళ్లారు. చంద్రుడు జ్యోతిషోభితుడు, శివుడు తన జటలు ధరించారు. కానితి అమృతం మాత్రం ఇంకా రాలేదు. ఇక మదనం మరింత శక్తితో కొనసాగింది. ఇక అప్పుడే సముద్ర మధ్యం నుండి ఒక అద్భుతమైనటువంటి కాంతి వెలువడితే అది సూర్యకాంతి కంటే ప్రకాశవంతంగా ఉంది. ఆ కాంతి మధ్య నుండే ఒక తెల్లని పద్మం పైకి లేచింది. ఆ పద్మం మీద నిలబడి ఉన్నటువంటి దివ్యమైనటువంటి శ్రీరూపం అందరినీ విషమయపరిచితే ఆమె సౌందర్యం వర్ణానికి అతీతమైనది. చంద్రుడి కంటే ప్రకాశవంతమైన ముఖం, నీలి నల్లని మేఘాలు వంటి జుట్టు, పువ్వులతో అలంకరించబడింది. తామర రేకులు పోలిన కళ్ళు, స్వర్ణాభరణాలతో ప్రకాశించే శరీరం, రెండు చేతుల్లోనూ తెల్లని పద్మాలు, పసుపు పట్టుచీర, రత్నాలతో అలంకరింపబడింది. గజలక్ష్మి రూపంలో రెండు ఏనుగులు కల్పవృక్షం నుండి జలాధారులు కురిపిస్తున్నాయి. ఆమె లక్ష్మీదేవి శ్రీ సంపద, సౌభాగ్యం యొక్క సాక్షాత్కారం. దేవతలు, అసురులు, ఋషులు, గంధర్వులు, కిన్నెరలు అందరూ ఆమె రూపాన్ని చూసి స్తంభించిపోయారు. ఆమె సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. అప్సరసలు నృత్యం చేశారు. గంధర్వులు గానం చేశారు. దేవతలు వేద మంత్రాలు స్తుతించారు. సముద్రుడు ఆమెకు వరాన్ని సమర్పించాడు. వరుణుడు పద్మమానుడి ఇచ్చాడు. విశ్వకర్మ దివ్యమైన ఆభరణాలు చేశారు. లక్ష్మీదేవి తన కాంతితో అందరినీ చూసింది. అసురులు ఆమెను పొందాలని ఆశించారు. దేవతలు తనని చూసి ప్రార్థించారు. కానీ లక్ష్మీదేవి కళ్ళు ఒకరి కోసం వెతుకుతూ ఉంటాయి. ఆమె చూపు శ్రీ మహావిష్ణువు పైన పడిద్ది. విష్ణువు నీలి మేఘశ్యామ వర్ణంతో శంఖ చక్ర గదాధరుడై మనోహర రూపంలో నిలబడి ఉన్నాడు. ఆయన మందహాసం చూసి లక్ష్మీదేవి ఆనందించారు. లక్ష్మీదేవి తన చేతిలో ఉన్న వరమాల తీసుకుని నెమ్మదిగా శ్రీ మహావిష్ణువు వైపుగా నడిచింది. దేవతలు మరియు అసురులు ఊపిరి బిగబట్టి చూశారు. లక్ష్మీదేవి విష్ణువు చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. 3 సార్లు చుట్టూ తిరిగి ఆ వలమాలను ఆయన కంఠంలో వేశారు. నారాయణ, త్రిలోకనాథ, మీరే నా ప్రభువు. నా స్థానం మీ హృదయంలో కావాలి. నేను ఎప్పటికీ మిమ్మల్ని విడవను. విష్ణువు చేతులు జోడించి, శ్రీదేవి, జగజ్జనని, నీవు నా వక్షస్థలంలో శాశ్వత నివాసం చేస్తావు. నీవు ఉన్న చోట తీయటం, చోట నీవు ఈడే శాశ్వతమైన సత్యం. లక్ష్మీ నారాయణులుగా మన త్రిలోకాలను రక్షిద్దాం. ఆకాశ పుష్ప వర్షాన్ని కురిపించింది. దివ్య వాద్యాలు మోగాయి. దేవతలు జై లక్ష్మీ నారాయణ, జై లక్ష్మీ నారాయణ అని ఆనందంతో స్తుతించారు. ఆశలు నిరాశపడ్డాడు. కానీ వారు అమృతం కోసం ఎదురు చూస్తున్నారు. లక్ష్మీదేవి తరువాత సముద్రం నుండి ధన్వంతరి భగవానుడు ప్రత్యక్షమవ్వాడు. వారు తమ చేతుల్లో అమృత కలశాన్ని పట్టుకున్నారు. ఆ బంగారు కలశం మెరుస్తుంది. అసురులు వెంటనే దానిని లాక్కోవడానికి పరిగెత్తారు. అమృతం మాది మాది అని అరిచారు. దేవతలు మరియు అసురుల మధ్య పోరాటం ప్రారంభమైంది. ఇక శ్రీ మహావిష్ణువు తన మాయన ప్రదర్శించారు. మోహిని అవతారం ఎత్తారు. అపురూపమైన సౌందర్యంతో కూడిన స్త్రీరూపం ఆ మోహిని రూపం. అసురుల వద్దకు వచ్చి మృదువుగా చెప్పింది, మహాబలవంతులారా, మీరు ఎంత గొప్పవారు. నేను అమృతాన్ని సమంగా పంచిస్తాను. మీరు వరుసగా కూర్చోండి. అంతే. అసురులు ఆ సౌందర్యానికి, ఆ మోహినికి మోహితులయ్యారు. ఒప్పుకున్నారు. ఆ మోహిని తెలివిగా దేవతలకు ముందుగా అమృతాన్ని పంచింది. అసురులు అమృతం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతలో రాహువు అనే అసురుడు ఈ మాయను గ్రహించాడు. అతను తనను దేవతలుగా మార్చుకుని చంద్రుడు మరియు సూర్యుడు మధ్య కూర్చున్నాడు. అతను అమృతాన్ని తాగటం ప్రారంభించాడు. సూర్యుడు మరియు చంద్రుడు వైష్ణువుకు సూచించారు. విష్ణువు తన సుదర్శన చక్రంతో రాహువు యొక్క శిరస్సుని కోశారు. కానీ ఆ సమయంకి అమృతం అతని గొంతు దాటింది. రాహువు అప్పటికే అమరత్వాన్ని పొందాడు. అతని తల రాహువు, అతని శరీరం కేతువుగాను, అధ్యాయ భాగం చంద్రుడు మరియు సూర్యుడిపైన ప్రతీకారం తీర్చుకోవడానికి రాహువు, కేతువు వారిని గ్రహించడానికి ప్రయత్నించారు. అందుకే ఇప్పటికీ కూడా చంద్రగ్రహణం మరియు సూర్యగ్రహణం జరుగుతాయి. అసురుడు మోసపోయారని గ్రహించి కోపంతో దేవతలపై దాడి చేస్తారు. కానీ అమృతాన్ని తాగిన దేవతలు వారి శక్తిని తిరిగి పొందారు. గొప్ప యుద్ధం జరిగితే విష్ణువు లక్ష్మీదేవితో పాటు దేవతలకు సహాయం చేశారు. అసురులు ఓడిపోక తప్పలేదు. పాతాళానికి పారిపోయారు. ఇక లక్ష్మీదేవి విష్ణువుతో కలిసి వైకుంఠానికి వెళ్లారు. అక్కడ ఆమె వైకుంఠ నాయకులతో కలిసి సింహాసనం పైన కూర్చున్నారు. బ్రహ్మ స్తుతించారు.
లక్ష్మీదేవి ఈ విధంగా వరాలు ఇచ్చారు. నా భక్తులకు సంపద, సౌఖ్యం, సౌభాగ్యం అన్నీ కలుగుతాయి. నేను ఎక్కడ ఉంటే అక్కడ శాంతి, అలాగే సమృద్ధి ఉంటుంది. నా ప్రభు అయినటువంటి శ్రీ మహావిష్ణువుడితో పాటు భక్తులను కాపాడతాను. నేను అష్టలక్ష్మి రూపాల్లో మానవులకు సహాయం చేస్తాను. ఆ అష్ట రూపాల్లో మొదటిది ఆదిలక్ష్మి, మూలశక్తిగా. రెండవది ధాన్యలక్ష్మి, ఆహార సమృద్ధి కోసం. మూడవది ధైర్యలక్ష్మి, ధైర్యం కోసం. నాలుగవది గజలక్ష్మి, పశువుల సంపద కోసం. ఐదవది సంతానలక్ష్మి, సంతాన సౌఖ్యం కోసం. ఆరవది విజయలక్ష్మి, విజయం కోసం. ఏడవది ధాన్యలక్ష్మి, ధనం కోసం, ధన సంపద కోసం. ఇలా సముద్ర మదం నుండి జన్మించినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి విష్ణువుకు అర్ధాంగిగా, జగన్మాతగా, అఖలాండ కోటి బ్రహ్మాండ నాయకిగా విరాజిల్లుతుంది. ఆమె కృప లేకుండా విష్ణువు కూడా నివసించరు. విష్ణువు ఎక్కడుంటే అక్కడే లక్ష్మి కూడా నివసిస్తారు. లక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడ విష్ణువు ఉంటారు. ఇదే శాశ్వతమైన సత్యం. ప్రతి గురువారం మరియు ప్రతి శుక్లపక్ష శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదం. దీపావళి రోజు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా భూమిపైన సంచరిస్తుందని విశ్వాసం. అలాగే మార్గశిర మాసంలో ప్రతి గురువారం కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఆ దేవి సర్వాంతర్యామి. అష్టలక్ష్మి నమస్కారం, ఆదిలక్ష్మి నమస్కారం, ధాన్యలక్ష్మి నమస్కారం, ధైర్యలక్ష్మి నమస్కారం, గజలక్ష్మి నమస్కారం, సంతానలక్ష్మి నమస్కారం, విజయలక్ష్మి నమస్కారం, విద్యాలక్ష్మి నమస్కారం, ధనలక్ష్మి నమస్కారం. అష్టలక్ష్ములను ఇవే మా నమస్కారాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. ఇది శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పూర్తి జన్మ కథ. మరి ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.